హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మాకందరికీ ఏంటంటే మిస్ ఇండియా లేదా మిస్ యూనివర్స్ అన్నప్పుడు మ్యాగజైన్స్లో పేపర్స్లో చూస్తున్నప్పుడు కొంచెం ఆ మేక్ ఓవర్ కావచ్చు అందరూ చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. కానీ వాళ్ళ జర్నీ ఎలా ఉంటుందని అందరికీ తెలుసుకోవాలి అనిపిస్తుంటుంది. సో స్టార్టింగ్ మీ సక్సెస్ నుంచి కావచ్చు మీ జర్నీ మా సుమన్ టీవీ ప్రేక్షకులతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారా? రెడీయా? రెడీ. ఓకే. సో ఫస్ట్ ఈ లుక్లో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. ఆ బ్యాడ్జ్ కావచ్చు వాట్ ఎవర్ అండ్ మీ ఏదైతే ఉందో మిస్ ఇండియాకి రన్నర్ అప్ అవ్వడానికి మీకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కటి లైవ్లో మాకు చూపిస్తున్నారు. అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? హైదరాబాద్ ఓన్లీ. వాట్స్ యువర్ ఏజ్? 20 ఏజ్కే మిస్ ఇండియాలో, అది కూడా రన్నర్ అప్. అసలు ఇటు ఎలా జర్నీ అసలు మిస్ ఇండియా వైపు? అంటే ఫ్రెండ్స్ అందరూ కొంచెం ఎంకరేజ్ చేసేవాళ్ళు, లైక్ బాగున్నావు, ట్రై చేయి, బాడీ ఉంది, మంచిగా హైట్ ఉంది. సో ఇంకా మమ్మీ కూడా సపోర్ట్ చేసింది. సో జస్ట్ ఆడిషన్ ఇద్దాం, లైక్ చూద్దాం ఎలా వెళ్తుందో అనుకున్నా. ఆడిషన్ ఇచ్చాక ఆడిషన్ క్లియర్ అయింది. తర్వాత టాలెంట్ రౌండ్స్ ఉండి తర్వాత గ్రాండ్ ఫినాలేకి జైపూర్ వెళ్ళాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏ పని చేసినా కూడా సక్సెస్ కోసమే ట్రై చేస్తాం కదా. అంటే విన్నర్ అనే ఒక పదం బ్రెయిన్లో వచ్చినప్పుడు లేదంటే అలా వినిపిస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ సమ్ టైమ్స్లో రన్నర్ అని వినిపించినా చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ బేసికల్గా ఈ కొంచెం సక్సెస్ అనేది కొంచెం దగ్గరలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మీ నేమ్ అనౌన్స్ చేస్తున్నప్పుడు ఆ ప్లాట్ఫామ్లో దట్ మూమెంట్ వాట్ యూ ఫెల్ట్? యాక్చువల్లీ ఫస్ట్ అందరి స్టేట్ విన్నర్స్ని పిలవడం స్టార్ట్ చేశారు. సో ఐ వాజ్ ప్రేయింగ్ దట్ నా నేమ్ రాకూడదని. తర్వాత ఫైనలీ టాప్ 3ని పిలిచారు. సో అప్పుడు టాప్ 3లో కూడా నా పేరు రాలేదు. ఇంకా టాప్ 2 ఇద్దరం ఇలా హ్యాండ్స్ పట్టుకొని నుంచున్నాం. ఐ హోప్ దట్ నా నేమ్ వస్తుంది అనుకున్నాను, బట్ రాలేదు. ఇట్స్ ఓకే. సో ఇంకా ఫస్ట్ రన్నర్ అని నా పేరు పిలిచారు లాస్ట్లో. సో ఐ వాజ్ హ్యాపీ విత్ ఇట్ బికాస్ ఫస్ట్ టైం ట్రై చేశాను. అవును, ఫస్ట్ టైం ట్రై చేశారు అండ్ చాలా చిన్న ఏజ్ అయినా కూడా నేనేం ఇలా ప్రొఫెషనల్ ట్రైనింగ్ కూడా ఏం తీసుకోలేదు. సో ఐఎమ్ హ్యాపీ. ఓకే. ఇప్పుడు కాల్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఫస్ట్ 3 ఫస్ట్ 4 అనౌన్స్ చేస్తున్నప్పుడు లిటిల్ బిట్ నర్వస్నెస్, టెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, స్ట్రెస్ కూడా పెరిగిపోతుంది. అవును. ఎట్లా అనిపించింది ఆ మూమెంట్? అసలు బ్లాంక్ అయిపోయాను అయితే లిటరలీ. లైక్ ఇన్ని మంత్స్, ఆల్మోస్ట్ 8-9 మంత్స్ హార్డ్ వర్క్ అదంతా. సో లాస్ట్ మినిట్లో పిలుస్తారనుకున్నా అండ్ చాలా ప్రే చేస్తుండే నా పేరు రాకూడదని స్టేట్ విన్నర్స్లో. బేసికల్గా ఏంటంటే అందంగా ఉంటాం ఓకే, బట్ అందాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం, రైట్? మంచి బాడీ ఫిజిక్ కావచ్చు, అనుకున్నది చేయలేము, తినాలనుకున్నది తినలేము. మీరు అగ్రీ చేస్తారా దాన్ని? అగ్రీ చేస్తా. ఓకే. అండ్ ఇందులో ఇంకెక్కువ కదా. అవును, లైక్ కొంచెం బాడీ మెయింటైన్ చేయాలన్నా, పింపుల్స్ రాకుండా షుగర్ కట్ చేసుకొని, ఐస్ క్రీమ్స్ తినకూడదు, చాక్లెట్స్ తినకూడదు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్ట్ చేసినప్పుడు, ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మీకు బాగా వెనకాల నుంచి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ఫ్రెండ్స్, తర్వాత ఫ్యామిలీ, ఎస్పెషలీ మా మదర్ కూడా చాలా సపోర్ట్ చేసింది. అండ్ నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. లైక్ మిస్ ఇండియాకి ఏంటంటే చాలా వీడియోస్ తీయాలి, ఎప్పటికప్పుడు వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఉండాలి. సో నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు, వీడియోస్ తీయడం, ఎంకరేజ్ చేయడం. ఎప్పుడైనా డిమోటివేటెడ్ అయితే కూడా వాళ్ళే మోటివేట్ చేసేవారు.